తపనతోటి ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, అవమానాలు గురి చేశారు. ఆ రోజుల్లో అంత సోషల్ మీడియా లేదు, ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా. గత 5 సంవత్సరాల్లో కేవలం మన పైన ప్రతిపక్షాల పార్టీల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ 300 మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు. వ్యవస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నారు. ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎక్కడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే పరదాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద? మనుషుల్ని కలవాలి, నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి. గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జన సైనికుల్ని. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు 1400 మందికి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించాం. ఏ రాజకీయ పార్టీ చేసిన కార్యక్రమం చెప్పండి? ఎవరైనా నిలబడ్డారా? ఎవరైనా ఆలోచించారా? అట్లా మనకి వేరే పార్టీలకి తేడా ఏంటంటే మీరందరూ, మీరిచ్చే అభిమానం, మీరిచ్చే బలం, అండ, ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి ఆ సిద్ధాంతాలకి మీరు కూడా కట్టుబడి ఉండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఏ విధంగా ప్రయాణం చేశారో అది నిజంగా ఊహించుకోలేము. ఎందుకంటే మనలందరినీ కూడా అవమానపరిచారు, మన కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో అవమానపరిచారు, రకరకాల మాటలు అన్నారు. అసలు అది పార్టీనా, రాజకీయ పార్టీ అది, మీరేంటి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారు. జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో మీరు నిలబడ్డారు. నిజంగా ఈ రోజున 48,000 మెజారిటీ, 60,000 మెజారిటీ, 80,000 మెజారిటీ పంచకాల రమేష్ గారికి, 80,000 మెజారిటీ పంచకాల రమేష్ గారికి. అసలు ఊహించగలుగుతామని చెప్పండి? శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలో రావాల్సిన మెజారిటీ మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారు మన వాళ్ళందరినీ కూడా. ఎక్కడ చూసాం ఇట్లా చెప్పండి? ఎంత ఆవేదనతోటి, ఎంత మార్పుతోటి, సహనంతో మీరు 5 సంవత్సరాలు భరించారు. మనం ఈ రోజున ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ముందుకెళ్ళాలి. పార్టీ మనది, ప్రభుత్వం కూడా మనది. ఈరోజు మీరు ఏదో మన ప్రతిపక్షంలో ఉన్నాను అనుకోబాకండి. ఈ మీటింగ్ అయిపోగానే, ఇందాక బుజ్జి గారు అన్నదానికి నేను సమర్థిస్తున్నాను, ఈ మీటింగ్ అయిపోగానే నేను బుజ్జి గారితో మరియు మా గౌరవ శాసనసభ్యులందరితోటి అనిత గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగి రాబోయే రోజుల్లో మన జన సైనికులకి చేయాల్సిన కార్యక్రమాల గురించి, అందించాల్సిన పనుల గురించి తప్పకుండా నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నాను. ఆమె కూడా, అనిత గారు కూడా చాలా చక్కగా కష్టపడి పనిచేసే వ్యక్తి. మీ అందరి తరఫున ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా 100% జనసేన పార్టీకి ఇవ్వాల్సిన విలువ, మన నాయకులకి ఇవ్వాల్సిన విలువ ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకునే వ్యక్తిత్వం. సో తప్పకుండా మేము చిన్న చిన్న సమస్యలు ఏమన్నా, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా అవి అధిగమించే విధంగా మనం చేద్దాం ఈ ప్రయత్నం. ఇబ్బంది లేదు. అదేవిధంగా నేను మీ అందరితో కూడా కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో మనని రెచ్చగొట్టారు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు కాబట్టి మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వాలి. పొత్తుకి నష్టం కలిగే విధంగా మనం వ్యవహరించడం అనేది దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మానుకోండి. చాలా అవసరం అది. ఎందుకంటే రాష్ట్రం ఈ రోజున